హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే అప్డేట్ రావడం జరిగింది. మనకు మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల జాబితా అయితే జనవరి 26వ తారీఖు నాడు 72,000 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రూరల్లో కానీ అర్బన్లో కానీ అంటే విలేజెస్లో కానీ సిటీలో కానీ ఇందిరమ్మ ఇండ్ల జాబితా ప్రకటించలేదు. మరి సెకండ్ జాబితా ఇందిరమ్మ ఇండ్లది ఎప్పుడు ప్రకటిస్తారు? హైదరాబాద్లో వచ్చేసి సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయాక అర్థమైన విషయం ఏంటంటే సొంత జాగ లేని వారే ఎక్కువగా ఉన్నారు. మరి జాగ లేదు కదా, హైదరాబాద్లో పరిస్థితి ఏంటి అనేది అప్డేట్ కూడా రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హైదరాబాద్లో 10,71,000 మంది అప్లై చేసుకుంటే ఇందులో 90% వారికి జాగలేదు. అంటే 9 లక్షల మంది వరకు జాగలేదు. ఈ 9 లక్షల మందికి హైదరాబాద్లో జాగలు ఇవ్వాలంటే ఇప్పుడున్న రేటు ప్రకారము ప్రభుత్వానికి ఆర్థిక భారం చాలా అవుతుంది కనుక ప్రభుత్వ భూములలో అపార్ట్మెంట్స్ లాగా కట్టించి ఇవ్వడము, లేదా గత ప్రభుత్వం మాదిరిగా 2 పడకలు అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్న కట్టిస్తే ఇస్తే గవర్నమెంట్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ కొంచెం భారమైనా సరే కానీ ట్రై చేయొచ్చు. బట్ ఇండివిజువల్గా అయితే ఇవ్వడానికి అసాధ్యమని ఆలోచిస్తున్నారు. మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ లాగా కట్టించి ఇవ్వడానికే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. హైదరాబాద్లో జాగలేని వారి పరిస్థితి గురించి ఇది. మరి జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే కోడ్ తర్వాతే కొత్త ఇల్లు. ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 27th ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసి మనకు మార్చి 3rd రోజు రిలీజ్ చేస్తారు. మార్చి 8th వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే మార్చి 10th తర్వాతనే మనకు ఇందిరమ్మ ఇండ్ల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలుస్తుంది. సో ఇక్కడ అదే ఇచ్చారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 71,482 ఇండ్లను మంజూరు చేసింది. అయితే రెండో మూడో విడత కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పేలా లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ కోడ్ కూడా రానుంది. దాంతో ప్రభుత్వం రెండో విడతను అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కావడంతో కోడ్ ముగిసిన తర్వాత మలి విడత ఇండ్లను మంజూరును ప్రభుత్వం ప్రారంభించనుంది. సో మార్చి 10th తర్వాతనే మనకు మళ్ళా ఇందిరమ్మ ఇండ్ల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ ఫస్ట్ జాబితాలో 71,482 మందికి ఇండ్లు వచ్చింది కదా, వాళ్ళు కనుక ఇల్లు కంప్లీట్ చేస్తే, ఇల్లు బేస్మెంట్ వేస్తే మార్చి 15th లోపు ఫస్ట్ బిల్లును అంటే 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసే అవకాశం ఉంది. ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఇల్లు పొందిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసి ముగ్గు పోసి బేస్మెంట్ కనుక కంప్లీట్ చేస్తే మార్చి 15th లోపు వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. సో సెకండ్ ఇందిరమ్మ ఇండ్ల జాబితా వచ్చేసి ఆఫ్టర్ మార్చి 10th. మరి సిటీలో జాగలేని వాళ్ళ కోసం అపార్ట్మెంట్స్ లాగా కట్టాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.